మన జీవితంలో చాలా మంది జంటలను చూస్తుంటాము. గొడవల వల్ల వాళ్ళ సంబంధం దెబ్బతినదు. అసలు వాళ్ళ మధ్య సరిగ్గా మాటలు లేకపోవడం వల్లనే సంబంధాలు దెబ్బతింటాయి. నేను గెలవాలంటే నేను గెలవాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మాటకి ఒక కౌంటర్ వేసుకోవడం, నా మాటనే నెగ్గాలి అనే ఒక తాపత్రయం అన్నమాట. అదే మనుషుల మధ్య సంబంధాన్ని దెబ్బతీస్తోంది. జనరల్ గా వాదన ఎందుకు జరుగుతుంది చెప్పండి? మనం చెడ్డవాళ్ళమే కాదు, అదేంది విచిత్రంగా ఉంది అని అనిపిస్తోంది కదా. నిజమే, ప్రతి రిలేషన్ గెలుపు ఓటములతోటి నడుస్తోంది. నేనే గెలవాలి, నేనే గెలవాలి. కానీ ఆ గెలవడంలో, ఆ వ్యక్తి గెలవడంలో వాళ్ళ రిలేషన్స్ ని వాళ్ళే ఓడిపోయేటట్టు చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోతున్నారు. అందుకనే దీనికి ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏందో చెప్తాను. జనరల్ గా వాదన ఎందుకు జరుగుతుంది చెప్పండి? ఎదుటి వాళ్ళు చెప్పడం అర్థం కాకపోవడం వల్ల. దానివల్ల మనం చెడ్డవాళ్ళమని కాదు, కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటో మనకు అర్థం కాదు, మనం చెప్పేది ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సో మిస్అండర్స్టాండింగ్స్ అన్నమాట, మిస్కమ్యూనికేషన్. మాట్లాడకపోవడము అనేది చాలా పెద్ద సమస్య. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం వినడం మానేస్తున్నాం. మనం మాట చెప్పడమే లక్ష్యంగా పెట్టుకొని ఉంటాం కాబట్టి వినాలన్న ఉద్దేశం మనకు ఉండదు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాం. ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరగాలి. కానీ ఈ మధ్య కాలంలో అది చాలా తక్కువైపోతుంది అందరి మధ్య. కాబట్టి సంభాషణ అనేది లేకుండా వాదనలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు సంభాషణలు కాకుండా వాదనలు జరుగుతాయో అక్కడ నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక మాట మామూలుగా సాధారణంగా చెప్పామనుకోండి, ఈ పని ఇట్లా చెయ్యి అని చేస్తాను అంటాం. అదే ఒక కోపంలో కఠినంగా మాట్లాడాల్సి వస్తే ఈ పని ఇట్లే చేస్తాను, నేనే చేస్తాను అంటే ఒక ఈగోతోటి, ఒక అహంకారంతో మాటలు మారిపోతాయి. కాబట్టి మాటల్లో కఠినత్వం పెరిగిపోతుంది. కాబట్టి అక్కడే సంభాషణ అనేది వాదనలాగా మారిపోతుంది. చిన్న విషయాలు కూడా పెద్ద విషయాలు లబూతద్దంలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం. ఈగోలు పెరిగిపోతాయి, మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతాయి. చాలా సంబంధాలు రోజులో 10ల సంఖ్యలో కేసులు చూస్తుంటాం. ప్రతి కేసులో కూడా అంతే. ఎదుటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు వినకపోవడము 2 సైడ్ల నుంచి జరుగుతుంది అది. కాబట్టి వాళ్ళ మంచి సంబంధాలు అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి. చాలా బంధాలు ఏదో ఒక పెద్ద కారణాల వల్ల వాళ్ళు గొడవలు పట్టంలే, లేదా ఆ గొడవలకు కారణం కూడా ఏదో ఒక పెద్ద రీజన్ కూడా అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్నవే అవే ఈగోలకు దారితీస్తున్నాయి. అవి సంభాషణలుగా కాకుండా వాళ్ళు వాదనలుగా గొడవ చేసుకోవడము, చిన్న చిన్నవి మిస్అండర్స్టాండింగ్స్ వల్లనే పెద్దగా కనపడిపోతున్నాయి అన్నమాట. అవి వాళ్ళ మధ్య సంబంధాన్ని డ్యామేజ్ చేస్తోంది. గెలిచిన ఆనందం ఉండొచ్చు, మాటల్లో మాది పైచేయి అయింది అనే ఆనందం ఉండొచ్చు, కానీ మనిషి సంబంధాన్ని కోల్పోయామన్న బాధ అయితే ఉంటుంది కదా. అయితే మాట్లాడుకుంటే సంబంధాలు మంచిగా గొప్పగా ఉంటాయా అంటే గొప్పగా ఉంటాయి అని చెప్పను, కానీ గొడవలు మాత్రం పెద్దవి కావు అని మాత్రం చెప్తాను. ముందు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాట్లాడడము అంటే ఏదో ఒప్పుకోవడమో, ఏదో కాంప్రమైజ్ చేసుకోవడమో కాదు. మాట్లాడడము అంటే మీనింగ్ ఏంటంటే అర్థం చేసుకోవడం. ఎదుటివాడు చెప్తున్నది ఏంటో ఇతర వాళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళు చెప్తున్నది ఏదో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా తారతమ్యం అనేది ఉండదు. ఇద్దరిని అర్థం చేసుకోవాలి. ఒకరు చెప్పినప్పుడు ఒకరు వినాలి. ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది, ఒకరి మీద ఒకరికి అనుమానాలు తగ్గిపోతాయి, కోపం తగ్గుతుంది, వాళ్ళ వ్యక్తుల మధ్య దూరాలు కూడా తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా సంబంధం అనేది బలపడుతుంది. అయితే ఎలా మాట్లాడాలి? ఎప్పుడు కూడా కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మనము కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని తప్పు పట్టకూడదు. మనము డెసిషన్స్ తీసుకోకూడదు. అంటే ఏంటంటే కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పయ్యే అవకాశాలు ఉంటాయి. ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మ్యాక్సిమం తప్పుగానే ఉంటాయి. కాబట్టి ఆలోచించి తీసుకోవాలి. ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఆవేశం తగ్గినప్పుడే ఆలోచన అనేది మొదలవుతుంది. అప్పుడే ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆవేశంలో ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది కదా అని టక్మని డెసిషన్ తీసుకోవడము, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేదంటే ఎదుటి వ్యక్తి మీద అటాకింగ్ చేయడము, ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన విషయాలు కాదు. ఎదుటి వ్యక్తితో చెప్పేటప్పుడు నువ్వు తప్పు అని టార్గెట్ చేయకూడదు. నాకు ఇలా అర్థమైందని కానీ, నాకు ఇలా అనిపించదని కానీ చెప్పాలి. అంతే తప్పనిచ్చి డైరెక్ట్గా టార్గెట్ చేసి నువ్వు అన్నది తప్పు, నువ్వు చేసింది తప్పు అని అనడం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి ట్రిగ్గర్ అవుతారు. ఎప్పుడు నన్నే తప్పు అంటున్నారు అనే భావన ఎదుటి వ్యక్తికి వస్తుంది. కాబట్టి రిలేషన్ అనేది దూరం అయిపోయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనిషిని టార్గెట్ చేయకుండా ఉండడమే మంచి పద్ధతి. ఏదైనా ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు వినాలి. మనం మాట్లాడడానికి ఎంత నిజాయితీగా మాట్లాడతామో వినడం కూడా అదే నిజాయితీతో వినాలి. ఎదుటివాడు అప్పుడే మనకి ఎదుటి వ్యక్తి గురించి మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి మధ్యలో అడ్డుకోకూడదు. ఆ మాట కంప్లీట్ అయిన తర్వాత వేరే వ్యక్తి మాట్లాడాలి. ఇప్పుడు హడావిడిలో కూడా మాట్లాడకూడదు. కోపంలో మాట్లాడకూడదు అని ఎట్లా అంటామో హడావిడిలో కూడా మాట్లాడకూడదు. హడావిడిలో మన కాన్సన్ట్రేషన్ ఉండదు.
ఒక పని చేస్తుంటాము, ఇంకొక దాని విషయంలో మనం మాట్లాడడం కానీ, ఒకరికి ఏదైనా చెప్పడం కానీ చేస్తున్నప్పుడు మన ధ్యాస వేరే దానిలో ఉంది అనుకోండి, హడావిడిలో ఏదో ఒకటి చెప్పేస్తాం. తర్వాత మనం చెప్పింది కూడా మనకు గుర్తుండదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి హడావిడిలో కూడా ఎప్పుడూ మాట్లాడకూడదు. మాట్లాడే టోన్ కూడా చాలా ముఖ్యం. మనము ఏదైనా ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు లో వాయిస్ తోటి చిన్నగా నిదానంగా చెప్పాలి. అంతే తప్పనిచ్చి హై రేంజ్లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనము హై వాయిస్లో వాల్యూమ్లో ఎక్కువగా మాట్లాడినప్పుడు ఎదుటివాడికి అది తప్పుగానే వినిపిస్తుంది. కాబట్టి నిదానంగా కామ్ సిచ్యువేషన్లో మాట్లాడాలి. కాబట్టి టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, టోనే ప్రాబ్లం అంటారు. టోనే ప్రాబ్లము అంటే ఏంటి? వాళ్ళు మాట్లాడేది ప్రతి విషయాన్ని కాంప్లికేట్ చేస్తారు, ప్రతి విషయానికి గొడవ పడతారు, ప్రతి విషయానికి గట్టిగా అరుస్తారు. గట్టిగా అరవడం అనేది దేనికి పరిష్కారం కాదు. నిదానంగా మాట్లాడాలి, కోపం తగ్గిన తర్వాత మాట్లాడాలి, అనునయించుకొని మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, గెలవడం ముఖ్యమా, బంధం నిలబడడం ముఖ్యమా? బంధాన్ని నిలుపుకోవాలి అంటే చెప్పడమే కాదు, వినడం కూడా నేర్చుకోవాలి. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా చెప్పడమే కాదు, వినడం కూడా ఇద్దరూ అలవాటు చేసుకోవాలి. వాదనలో గెలవడం ఏముందండి, చిన్న విజయం అది. అదే బంధాన్ని నిలుపుకోవడం అనేది అసలైన విజయం. సో ఇప్పుడు చెప్పండి, సంభాషణ అనేది బంధాల మధ్య దూరాన్ని పెంచుతుందా, తగ్గిస్తుందా? గెలిచే మాటలు కాదు కదా మనకు కావాల్సింది, కలిపే మాటలు కావాలి. కాబట్టి జీవితంలో గెలవాలి, బంధాన్ని నిలుపుకోవాలి అంటే ఈ ఒక్క అలవాటు చాలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.